రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ యాత్రకు వెళ్ళినట్టుగా కొన్ని రోజులుగా వార్తలు అయితే వస్తున్నాయి. వాళ్ళ మీడియాలో అయితే బీభత్సంగా ప్రచారం అయితే చేస్తున్నారు. తాను ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో సింగపూర్ బాబుగానే ఆయనకి ఒక మంచి బిరుదు కూడా ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన సింగపూర్ మీద బీభత్సమైన ప్రేమ అయితే కురిపిస్తున్నాడు. సో అమరావతి నిర్మాణంలో కూడా సింగపూర్ మళ్ళీ భాగస్వామ్యం చేయడానికి గతంలోనూ అనేక పర్యటనలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈసారి పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా వెళ్ళినట్టుగా ప్రచారం అయితే నడుస్తుంది. దానికి తగ్గట్టుగానే అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశం అవడం, మాట్లాడడం, ఇవన్నీ కూడా బీభత్సమైన వార్తలు అయితే వస్తున్నాయి. సింగపూర్లో సిఐఐ భాగస్వామ్య సదస్సులో కూడా చంద్రబాబు నాయుడు గారు పాల్గొనడం జరిగింది. బిజినెస్ రోడ్ షోలో ఆయన ప్రసంగించడం జరిగింది. అదేవిధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో కూడా అనుమతులు ఇస్తాం అని ప్రకటించడం జరిగింది. అయితే ఈ సుదీర్ఘమైన సింగపూర్ పర్యటనలో కుదిరినటువంటి ఒప్పందాలు ఎన్ని, కొందరు మంత్రులను కూడా వెంటబట్టుకొని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళడం ద్వారా సాధించింది ఏమిటి రాష్ట్రానికి అనేది మాత్రం ఇంకా లెక్క తేవడం లేదు. పైగా ఒక్కో పారిశ్రామికవేత్త ఒక్కో ప్రతిపాదనతో రండి అనేసి చంద్రబాబు నాయుడు గారు అక్కడి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం జరిగింది. ఇంతకీ ఆయన ఆహ్వానించింది నవంబర్ 12, 13 తేదీలో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని మాత్రమే. అందుకే ఇప్పుడు ఇవన్నీ కూడా డౌట్స్ రైజ్ అవుతున్నాయి ప్రజల్లో కూడా. నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు రాబట్టడానికి సింగపూర్కి వెళ్ళాడా, లేకపోతే విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సు ఇన్విటేషన్లు పట్టుకొని పిలవడానికి వెళ్ళాడా అనేసి కూడా చర్చించుకుంటున్నారు ఏపీ ప్రజలు. సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పెట్టుబడుల కోసం విదేశాలకు ప్రత్యేకమైన విమానంలో యాత్ర చేస్తున్నారంటే ప్రజల అంచనాలు కూడా చాలా భారీగానే ఉంటాయి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, అనేక పర్యాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇలా ప్రత్యేక విమానాల్లో సింగపూర్ పర్యటన చేస్తున్నారంటే రాష్ట్రానికి ఏదో మంచి పెట్టుబడులు వస్తాయని చెప్పేసి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రజల అంచనాలు కూడా చాలా భారీగానే ఉంటాయి. సో ముఖ్యమంత్రి రిటర్న్ జర్నీ పెట్టుకునే సమయానికి ఆయన వెంట పారిశ్రామికవేత్తలు కూడా డబ్బు సంచులతో రాష్ట్రానికి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టేస్తారని చెప్పేసి ప్రజలు ఆశించే అవకాశం కూడా ఉంటుంది. కనీసం నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో తన పర్యటనలో కొన్ని సంస్థలతోనైనా సరే ఒప్పందాలు కుదుర్చుకొని వస్తారని చెప్పేసి ఆశించడంలో తప్పులేదు. ప్రస్తుతం సింగపూర్లో అలాంటివి ఏమీ జరగలేనట్టుగా కనిపిస్తుంది. వాళ్ళ మీడియా చూపిస్తున్నటువంటి వార్తలు కానీ వాటిని చూస్తే మీటింగ్లు చాలా జరిగాయి, కానీ ఏవి కాగితం మీదకు కన్ఫర్మ్ కాలేదు, సైన్లు ఎక్కడా కాలేదు. ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు నవంబర్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు ప్రతి పారిశ్రామికవేత్త ఒక్కో ప్రతిపాదనతో రావాలని పిలుపుతోనే సరిపెట్టేశారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే నిరాశ కలిగించే అంశమే. విశాఖ పెట్టుబడుల సదస్సు అనేది కేవలం ఒక ప్రచార ఆర్భాటపు వ్యవహారంగా మారిపోయిందా అనే క్వశ్చన్ మార్క్స్ కూడా వస్తున్నాయి. 500కు పైగా సంస్థలతో ఒప్పందాలు కుదిరితే ఏడాది గడుస్తుండగా కనీసం 10% ఒప్పందాలైనా సరే గ్రౌండింగ్ అయిన దాఖలాలు ఎక్కడా కానీ లేవు. సంవత్సరం పైగానే అయిపోతుంది కదా గతంలో చేసుకుంటే 500 కంపెనీలు ఏవైతే ఉన్నాయో. ఇప్పటివరకు గ్రౌండింగ్ అయినవి ఎన్ని ఉన్నాయి? మహా అంటే 1, 2, 3 అసలు లెక్క లేవు, ఒకటి కూడా లేవు. ఒక విధంగా చెప్పాలంటే అధికారికంగా ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా పొందిన సంస్థల సంఖ్య వేలలో లెక్క పెట్టుకోవచ్చు. దాదాపు 400 ఒప్పందాలు అన్నీ కూడా ఉత్తిత్వేనా అన్న క్వశ్చన్ మార్క్ కూడా రైజ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో కలుగుతున్నటువంటి అనుమానాలు. ఇప్పుడు మరోసారి ఇలాంటి సదస్సుకు రంగం సిద్ధమవుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ దాకా వెళ్ళి ఆ సదస్సుకు రావాలనే ఆహ్వానాలు మాత్రమే పంపాడా, ఇచ్చేసి తిరిగి వస్తున్నాడా, లేకపోతే ఏమైనా సరే పెట్టుబడులు కూడా తీసుకొస్తున్నాడన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఇవన్నీ పారిశ్రామిక పురోగతి పరంగా రాష్ట్రానికి శుభ పరిణామాలేనా అనే అనుమానం కూడా ప్రజలకు కలుగుతుంది. మరి చూద్దాం. నవంబర్ 3వ తేదీ నవంబర్ 12, 13 తేదీలో జరిగే విశాఖ భాగస్వామ్య సదస్సులో ఎన్ని లక్షల కోట్లు ఒప్పందాలు చేసుకుంటారనేది చూద్దాం.